ఎవరినైతే టార్గెట్ చేసుకుందో మరి వీళ్ళందరూ రెడ్ బుక్ లో ఉన్న పేర్లో లిస్టో ఏంటో తెలియదు. ఒక్కొక్కరిని అయితే మాత్రం ఏదో కేసులో లాగుతుంది విచారణ పేరుతో. ఇప్పుడు మొన్న విజయసాయి రెడ్డి విచారణ ఎదుర్కొన్నారు వైసీపీకి సంబంధించి. ఆయన కాకినాడ సీపోర్టు సెడ్జ్ లాగేసుకున్నారు అనే కేసు నేపథ్యంలో దాదాపుగా 6 గంటల పాటు విచారణ చేశారు విజయసాయి రెడ్డిని. 25 ప్రశ్నలు కూడా సంధించారు. ఆయన తెలియదు, సంబంధం లేదు అంటూ తప్పించుకునే సమాధానం చెప్పారు. అలాగే ఇప్పుడు పొన్నవోలు వంతు వచ్చింది. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన లీగల్ గా వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి అప్పుడు హయాంలో ఎలా ఏం చేశారు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ నేపథ్యంలో పొన్నవోలు కూడా అక్రమంగా పొన్నవోలు కుమారుడికి అక్రమంగా గనులు కట్టబెట్టారు, గనుల లీజు అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. జగన్ ప్రభుత్వ హయాంలో మైనింగ్ లీజుల కోసం వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నా సరే పట్టించుకొని గనుల శాఖ అధికారులు అప్పట్లో ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా అడిషనల్ అడ్వకేట్ గా ఉన్న ఏజీపీగా పనిచేసిన పొన్నవేలు సుధాకర్ రెడ్డి కుమారుడికి గ్రానైట్ లీజు